hello, welcome to Eagle Media Works. IPL లో జరగబోయే వాళ్ళ మొట్టమొదటి క్వాలిఫైయర్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ మ్యాచ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఈ మ్యాచ్ లో అయితే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్స్ కి వెళ్ళిపోతారు అండ్ ఓడిపోయిన టీం కి ఇంకొక అవకాశం ఉంటుంది. సో ఎస్, వాంఖడే స్టేడియం లో జరగబోయే క్వాలిఫైయర్ 1 ఆర్పిఎస్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి అనాలిసిస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. వాంఖడే స్టేడియం లో మ్యాచ్ జరగబోతుంది. టాస్ గెలిచిన ప్రతి ఒక్క టీం కూడా ఫీల్డింగ్ చేద్దామని ఒక ఆలోచనతో వాంఖడే స్టేడియం లో అడుగు పెడతారు. ఎందుకంటే ట్రెడిషనల్ గా కూడా చూసుకుంటే వాంఖడే స్టేడియం లో చేసింగ్ చేసిన సైడ్స్ ఎక్కువగా వినడం జరగబోతుంది. సో ఇవాళ ఇటువంటి ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ చేసుకుంటుంది అని ఒక భావంతో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. అండ్ ఎస్, ఒకవేళ వాళ్ళ బలాబలగా చూసుకుంటే కనుక ఇద్దరు టీంలో ఒక కూర్పులు చూసుకుంటే కనుక చేసింగ్ కే వాళ్ళు మక్కువ చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు టీం కూర్పు విషయానికి వస్తే కనుక బ్యాటింగ్ లో చూసుకుంటే కనుక ముంబై ఇండియన్స్ స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రోహిత్ శర్మ తీసుకోండి, పార్థివ్ పటేల్ తీసుకోండి, కార్యన్ పొలార్డ్, పాండ్యా బ్రదర్స్, ఇలా చాలా మంది కూడా బ్యాట్ చూపిస్తారు. మంచి స్ట్రైక్ రేట్ తో వాళ్ళు రన్ స్కోర్ చేయడం జరుగుతుంది. అలాగే పూణే విషయానికి వస్తే కనుక త్రిపాఠి ఒక మెయిన్ ప్లేయర్ గా, ఒక స్టైలిష్ ప్లేయర్ గా ఎదిగాడు. పూణే చాలా మ్యాచ్లు గెలిపించాడు, ఒక మంచి స్టార్ట్స్ కూడా ఇచ్చాడు. అలాగే అజింక్య రహానే, కెప్టెన్ స్టీవ్ స్మిత్, మనోజ్ తివారీ, మహేంద్ర సింగ్ ధోని, మంచి బ్యాటింగ్ లైనప్ తో పూణే టీం కూడా స్ట్రాంగ్ గానే ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే కనుక నాకు తెలిసి ఈ మ్యాచ్ లో ఏదైనా డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగేది ఏంటి అంటే కనుక ముంబై ఇండియన్స్ కి ఆర్పిఎస్ కి మధ్య ఉండే బౌలింగ్ లైనప్. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ తీసుకుంటే కనుక మలింగ, మెక్లెనగన్, బుమ్రా, హర్భజన్ సింగ్, హార్దిక్ పాండ్యా, ఐదుగురికి ఒక మంచి బౌలర్స్. ఇప్పుడు బౌలింగ్ లైనప్ తీసుకుంటే కనుక ఇవాళ మ్యాచ్ లో ఏదైనా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటే కనుక అది ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్, ఆర్పిఎస్ బౌలింగ్ లైనప్. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ వస్తే కనుక మలింగ, మెక్లెనగన్, బుమ్రా, హర్భజన్ సింగ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, ఈ ఆరుగురు కూడా చాలా చక్కటి ఎకానమీ రేట్ తో, చాలా చక్కటి వికెట్స్ పడగొట్టే స్ట్రైక్ రేట్ తో బౌలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ బౌలింగ్ వస్తే కనుక వాళ్ళకి ఇది ఒక పెద్ద దెబ్బ తగలడం మాత్రం ఖాయం. వాళ్ళు ఎందుకంటే బాగా పర్ఫామ్ చేసిన ఇమ్రాన్ తాహిర్, $1 మిలియన్ బేబీ బెన్ స్టోక్స్ వాళ్ళ మ్యాచ్ కి దూరంగా ఉంటారు. దానికి కారణం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరినీ ఒక ట్రైనింగ్ సెషన్ కోసం వెనక్కి పిలిచేసింది. అలాగే సౌత్ ఆఫ్రికా వాళ్ళ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ వల్ల సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు బాగా పర్ఫామ్ చేసిన ఇద్దరు బౌలర్స్ ఆర్పిఎస్ జట్ లో ఇవాళ లేకపోవడం అనేది వాళ్ళకు ఒక పెద్ద దెబ్బ. అటువంటి తరుణాన ఆర్పిఎస్ కి ఎవరైనా బౌలర్స్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది ఆడమ్ జాంపా అండ్ జయదేవ్ ఉనాద్కట్ ఇప్పటిదాకా చాలా చక్కటి బౌలింగ్ చేశాడు. 10 మ్యాచ్ లో 21 వికెట్లు తీయడం జరిగింది. ఆడమ్ జాంపా కూడా మంచి లెగ్ స్పిన్నర్. సో నాకు తెలిసి వీళ్ళిద్దరి మీదే ఇవాళ ఆర్పిఎస్ బౌలింగ్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో ఆ తరుణాన అక్కడ 5 పర్ఫెక్ట్ బౌలర్స్ ఉన్నారు, ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు. సో ఈ డిఫరెన్స్ విల్ క్రియేట్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ టుడేస్ మ్యాచ్. హెడ్ టు హెడ్ విషయానికి వస్తే కనుక ముంబై ఇండియన్స్ కి రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ కి 4 మ్యాచ్లు జరిగాయి. ఈ 4 మ్యాచ్ల్లో 3 సార్లు రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ గెలిస్తే ఒక్కసారి మాత్రం ముంబై ఇండియన్స్ గెలిచింది. అండ్ ఇవాళ జరిగే వాంఖడే స్టేడియం మీద రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ మీద 2 సార్లు గెలవడం జరిగింది. సో ఈ ఐపీఎల్ లో కూడా ఆడిన 2 లీగ్ మ్యాచ్ల్లో రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ విజయం అయింది. ముంబై ఈసారి గెలుస్తుందా, ముంబైకి పూణేను ఓడించే సత్తా ఉందా అనే క్వశ్చన్ ప్రతి ఒక్క అభిమానుల మధ్యలో ఉంటుంది. కాకపోతే క్రంచ్ సిచ్యువేషన్స్ లో, చాలా క్రూషియల్ మ్యాచెస్ లో ముంబై ఎప్పుడు కూడా గెలుస్తూనే వచ్చింది. అలాంటి క్రంచ్ సిచ్యువేషన్స్ లో పూణే లాస్ట్ టైం ఆడలేదు, ఈసారి ఆడుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తపడుతూ ఉంటాయి. ఇప్పుడు టీం కూర్పు విషయానికి వస్తే కనుక ఐదుగురు పటిష్టమైన బౌలర్లు ఉన్నారు, కానీ పూణేకి మాత్రం అంతమంది బౌలర్స్ లేరు. బ్యాటింగ్ లైన్ చూసుకుంటే కనుక 2 సమఉజ్జీలుగా ఉన్నాయి. సో ఇట్స్ అ బ్యాటింగ్ బిట్వీన్ ఆర్పిఎస్ బ్యాట్స్మెన్ అండ్ ముంబై ఇండియన్స్ బౌలర్స్. ఒకవేళ కనుక ఆర్పిఎస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే వాళ్ళ బౌలర్స్ ముంబై ఇండియన్స్ కట్టడి చేయాలి. ఆ కట్టడి చేసి వాళ్ళ బ్యాట్స్మెన్ దాన్ని స్కోర్ చేయాలి. కట్టడి చేసేంత కెపాసిటీ వాళ్ళ బౌలర్స్ దగ్గర ఉందా, అదొక క్వశ్చన్. అండ్ ఒకవేళ పూణే కనుక బ్యాటింగ్ చేస్తే ఎంత టార్గెట్ సెట్ చేస్తే వాళ్ళ బౌలర్స్ దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు అనే ఒక క్వశ్చన్ మాత్రం స్టీవ్ స్మిత్ మైండ్ లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి ఒక పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసుకుంటే, ఇలాంటి ఒక హెడ్ టు హెడ్ అనాలిసిస్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇవాళ ఫేవరెట్స్ మాత్రం ముంబై అని చెప్పొచ్చు. క్రౌడ్ సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంది. కాకపోతే ఇక్కడ ముంబై ఇండియన్స్ కి ఆర్పిఎస్ కి కలిసి వచ్చే అంశం ఒకటి చెప్తాను. ముంబై ఇండియన్స్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ ఒక ప్రెసెన్స్ ఉంటే కనుక యావత్ దేశం మొత్తం కూడా ఆ టీమ్ ని సపోర్ట్ చేయడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని కూడా అలాంటి ఒక స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నాడు, అలాంటి ఒక సపోర్ట్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ధోని ఎక్కడికి వెళ్ళినా కూడా లాయల్టీ స్విచ్ అవుతుంది. సో ఖచ్చితంగా పూణే కానివ్వండి, ముంబై కానివ్వండి 2 మహారాష్ట్రలోనే ఉన్నాయి. సో మరాఠీ ప్లేయర్స్ ఇద్దరికి సపోర్ట్ చేయడం జరుగుతుంది, క్రౌడ్ సపోర్ట్ ఇద్దరికి ఉండడం జరుగుతుంది. సో క్రౌడ్ ఎవరి వైపు ఉంటారు అనేది కూడా ఒక కీలకమైన అంశంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కామెంటేటర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, when the crowd gets going, the home team gets humongous support, the home team lifts their morale అని చెప్పేసి. సో ఈసారి కూడా ముంబై చేయబోతుందా, ముంబై గెలవబోతుందా? ఒక క్రికెట్ అనలిస్ట్ గా, ఒక గేమ్ ఫాలోవర్ గా, ఒక అభిమానిగా ముంబై ఇండియన్స్ ఇవాళ మ్యాచ్ ఫేవరెట్. కాకపోతే పూణే ఈసారి షాక్ ఇస్తుందా,
We have to wait and see for this exciting encounter. Thank you. Like and subscribe Eagle Media Works.